ఈ లోక పాపం మాత్రం, ఈ లోక మలినం మాత్రం మనకు అంటుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు అన్నాడు, విశాల మార్గములో ప్రవేశించేవారు అనేకులు, మీరైతే ఇరుకు మార్గంలో ప్రవేశించండి. అనేకులు ఇరుకు మార్గంలో ప్రవేశించాలని కోరుకుంటారు, కానీ వారి వలన కాదు. చాలామంది దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యం వినాలి, వాక్యానుసారంగా మారాలి, వాక్యానుసారంగా మన జీవితం కట్టుబడాలని ఆశపడతారు, కానీ కొన్ని సందర్భాల్లో వారు తీసుకున్నటువంటి తీర్మానం, ఆలోచనలు సైతం వారు విడిచిపెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే లోతైనటువంటి అనుభవం ఎరగని వారుగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని చూడటం కాదు, మిమ్మల్ని మీరు చూసుకోండి. వారు ఆ పని చేస్తున్నారు, వీరు ఈ పని చేస్తున్నారు కదా, అసలు నువ్వేం పని చేస్తున్నావు? నీకు విశ్వాసం ఉందా? జీవం కలిగిన దేవుడిని నమ్ముతున్నావా? విశ్వాసంతో నడుచుకుంటున్నావా? లేకపోతే విశ్వాసం లేకోకుండా మనుషుల కొరకు ఎంతవరకు నువ్వు దేవుని సన్నిధికి రాగలుగుతావు? మనుషులను సంతోషపెట్టడానికి దేవుని సన్నిధికి వస్తున్నావా? మనుషులను ఆనందింపజేయడానికి దేవుని సన్నిధికి వస్తున్నావా? అలా కాదు. మీది ఏ ఉద్దేశంతో రావాలంటే జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో మీరు ఆశీర్వదించబడటానికి రావాలి. కనుక మరి ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందంటే విశ్వాసంతో దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు, ఆ విన్న మాటలు మన హృదయంలో చేర్చుకున్నప్పుడు భూమి మీద సమస్త జనముల కంటే కూడా దేవుడు మనల్ని మిక్కిలి హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క శబ్దం మనకు వినబడుతున్నప్పుడు, ఆయన మాటలు మనకు వినబడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. మీరు ఒక రైల్వే స్టేషన్కి వెళ్తారు, మీరు ఎక్కబోయే ట్రైన్ గురించి వాళ్ళు చెబుతారు, ఒక 10 నిమిషాల్లో పలానా ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అన్నప్పుడు మీరేం చేస్తపడతారు కదా. అలాగే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, దేవుని మాటలు విన్నప్పుడు మీ హృదయాలు కఠినపరుచుకోవద్దు. కఠినమైన హృదయాలను సైతం ఆయన కరిగించే దేవుడు. పెద్ద పెద్ద కొండరాళ్ళు ఇరిగి నదిలో పడితే ఆ నది నీళ్లు ప్రవాహం ద్వారా రాను రాను ఆ కొండరాళ్ళు గుండ్రాలుగా మార్చబడతాయి, నునుపైన రాళ్ళుగా మార్చబడతాయి. అలాగే దేవుని వాక్యం మన జీవితాల్లోనికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన కఠినమైనటువంటి హృదయం కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ రాతి హృదయాన్ని కూడా మాంస హృదయంగా మారుస్తాడు. ఆ మాట అగ్ని వంటిది, అది బండను బద్దలు చేసే సుత్తి వంటిది దేవుని వాక్యం. బండ హృదయాలను సైతం దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని మాంస హృదయంగా మారుస్తాడు. అయితే మీరు దేవుని వాక్యం ఎలా వినాలంటే, నేడు మీరు ఆయన శబ్దం విన్నప్పుడు కోపం పుట్టించిన నాటి వలె మీ హృదయాలను మీరు కఠినపరుచుకోవద్దు. మరి ఇశ్రాయేలీలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేశారు, దేవుని కోపం రగులుకుంది, దేవుని ఉగ్రత వారి మీద రగులుకుంది. ప్రియులారా, దాదాపు ఆ రోజు వారు చేసిన పాపానికి 24,000 మంది చచ్చారు.